నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసర అనాథ వృద్ధాశ్రమంలో అనగా శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారు, శ్రీమతి కల్పన గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానసు లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారిచే, శ్రీమతి కల్పన గారిచే నెలవారీ దాతగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారికి, శ్రీమతి కల్పన గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి నెల ఒక పూట అన్నదానం చేసి ఇక్కడ ఉన్న 60 మందికి కడుపుని అన్నం పెడుతున్నందుకు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారికి, శ్రీమతి కల్పన గారికి, చిరంజీవి పృథ్వీ గారికి, చిరంజీవి ప్రణయ గారికి, చిరంజీవి విజయభాస్కర్ రెడ్డి గారికి, శ్రీమతి రాజేశ్వరి గారికి, శ్రీమతి మంజుల గారికి, శ్రీమతి సునీత గారికి, శ్రీ తిరుపతయ్య గారికి, శ్రీమతి జయలక్ష్మి గారికి, శ్రీ రమేష్ గారికి, డాక్టర్ శ్రీ సురేష్ గారికి, మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నతాశిఖరం లభించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసమని దేవుని పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని కోరుకుంటూ, మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి కల్పన గారికి, శ్రీమతి మంజుల గారికి, శ్రీమతి సునీత గారికి, శ్రీమతి జయలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ, ఆ లక్ష్మీదేవి దీవెనలు, దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లరిని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు ఉక్షలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందనం కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర్ మరియు ఉక్షలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర్ మరియు ఉక్షలమ్మ గారికి ప్రత్యేక ధనాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ గుడిపాటి ప్రశాంత్ గారు, శ్రీమతి కల్పన గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. నా దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్, వాటర్ మిలన్, అలాగే రైస్, అలాగే సోరకాయ టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. నేను ఇక్కడ ఇచ్చాను.